ఓం రావత్ అనే ఒక డైరెక్టర్ అబ్దుల్ కలాం గారి మూవీ తీస్తున్నారని అంటున్నారు. అబ్దుల్ కలాం గారి అంశాలు, జీవిత అంశాలు అన్ని అందులో కవర్ అవుతాయి అంటారా? అన్న, ఓం రావత్ మన ఆదిపు సినిమా చూసామన్న. సో చూడడానికి విజువలైజేషన్ చాలా బాగుంటది, కానీ ఎక్కడో కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ కలిగించింది. ఎందుకంటే అంత పెద్ద కంటెంట్ ఉన్న స్టోరీనే తనకు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాలన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఈ సినిమా చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర గురించి పుస్తకాలలో నేను చిన్న చదివాను. సో నా జీవితానికి ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే అబ్దుల్ కలాం చెప్పొచ్చు. ఎందుకంటే కుల మత భేదంకి అన్ని దూరాన్ని పెట్టేసి ఓన్లీ చదువును నమ్ముకొని చదువుతోనే తను నిజంగా తను ఒక క్లాస్ చెప్తుంటే సడన్ గా ఫోన్ వస్తే నువ్వు ప్రెసిడెంట్ అవుతావు అని కాల్ వస్తే అప్పుడు అక్కడ స్టూడెంట్ దగ్గర ఆ పర్మిషన్ తీసుకొని ఆ రోజు కాల్ కట్ చేసి నేను తర్వాత మాట్లాడతా అని చెప్పి క్లాస్ చెప్పిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు మాట్లాడి తను బయటకు వచ్చి ప్రెసిడెంట్ అయినా. అంత గొప్ప వ్యక్తి, టీచర్ ఉన్న వ్యక్తి, నిజంగా ఎంతో సేవలు అందించాడు. ఒక న్యూస్ పేపర్ ఉన్న వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తాడు. రామేశ్వరపురం నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన వ్యక్తి మన అబ్దుల్ కలాం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నిజంగా చరిత్ర తెలుసుకోవాలి. నిజంగా చాలా మంది ప్రస్తుత సొసైటీ పిల్లలకి అబ్దుల్ కలాం అంటే తెలియదు. నిజంగా అబ్దుల్ కలాం ఒక రాజకీయ నాయకుడే చూస్తారు. కానీ రాజకీయ నాయకుడి కన్నా కూడా భారతదేశానికి ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు. దేశాన్ని బాగుపడాలి, దేశం లీడ్ ఇండియా 2020 నాకు విజన్ తీసుకొచ్చుంటాను.